నమస్తే నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్ విత్ ఇన్వెస్టింగ్. సో బేసిక్ ఈ రెండింటిని ఎలా క్లబ్ చేయాలి, బిహేవియరల్ చేంజెస్, మన సొసైటీలో జరుగుతున్నటువంటి బిహేవియరల్ చేంజెస్ తోటి సెక్టర్ ఐడెంటిఫికేషన్స్ ఏ విధంగా చేయాలి అండ్ ఒక ప్లాన్ అనేది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్కి ఎలా అవసరం పడుతుంది. సో వీటన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో బేసిక్ ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా మారబోతుంది. నాకు తెలిసి తెలుగులో అయితే అట్లీస్ట్ ఇటువంటి టాపిక్ అయితే ఎవరు చేసి ఉండరు. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ బిహేవియర్. సో బేసిక్గా మనం ఎప్పుడైతే ఒక హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకుంటామో, అంటే మన సొసైటీలో చుట్టుపక్కల వారి యొక్క బిహేవియర్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం ఒక ఆపర్చునిటీని స్పాట్ చేయగలుగుతాం. అండ్ అప్పుడే మనకి ఒక గ్రోత్ ఓరియంటెడ్ సెక్టార్స్ అనేవి మన కళ్ళ ముందు కనపడతాయి. అండ్ అప్పుడు మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవన్నీ కూడా హ్యూమన్ బిహేవియర్కి ఇన్లైన్ అయి ఉంటాయి. ఇదంతా అర్థం కాలేదు కదా, సింపుల్గా చెప్తా. సో బేసిక్గా మనము ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నామో, మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వ్యాపారాల్లో. సో ఇప్పుడు ఒక వ్యాపారం జరగాలి అని అంటే అది జరిగే విధంగా చేసేది ఎవరు? మనం, హ్యూమన్, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన సొసైటీ. అంటే అందరూ కలిసి కొనేదే ఒక వ్యాపారంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చూసినటువంటి రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, అవేమన్నా ఏలియన్సా? కాదు కదా. అంటే మనం వాటిని వాడితేనే వాటి యొక్క గ్రోత్ వస్తుంది. వాటి యొక్క గ్రోత్ వస్తేనే దాంట్లో ప్రాఫిట్స్ వస్తాయి. దాంట్లో ప్రాఫిట్స్ వస్తేనే మన షేర్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. సో బేసిక్గా మన హ్యూమన్ బిహేవియర్కి అనుకూలంగా మన ఇన్వెస్ట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సింది అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఎప్పుడైనా కానీ మన ఫైనాన్షియల్ ప్లాన్కి ఇన్లైన్ అయి ఉండాలి. సో ఎలాకేట్ వైజ్లీ. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ గోస్ బియాండ్ ద సేవింగ్ స్ట్రాటజీ. సో బేసిక్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవింగ్ స్ట్రాటజిక్ ఎలోకేషన్ అనేది మన ప్లానింగ్కి అనుకూలంగా ఉంటుంది. మనకి ఏదో ఇప్పుడు ప్లాన్ అనేది ఒక 1-2 yearsకి ఉంటే ర్యాండమ్గా తీసుకువెళ్ళిపోయి అరే నాకు ఇది తెలుసు, ఈ సెక్టార్ బాగుంటుందని పెట్టేస్తామా? మనం అనుకున్నట్టుగా జరగదు కదా. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మన ప్లానింగ్కి అనుకూలంగా ఒక సేవింగ్ స్ట్రాటజీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం మన అవసరం. అప్పుడు మనకి మన ప్లాన్కి అనుకూలంగా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ అనేది ఆటోమేటిక్గా మిటిగేట్ అయిపోయి ఉంటుంది. సో బిహేవియరల్ బేసిస్ మీద, అంటే జనాలు చేస్తున్నటువంటి బిహేవియరల్ బేసిస్ మీద ప్రాపర్గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోగలుగుతాం. సో ఇప్పుడు వస్తుంది అసలు సంబంధించినటువంటి సబ్జెక్ట్. సో మారుతున్నటువంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అంటే ఎటువంటి సెక్టార్స్ని ఐడెంటిఫై చేయాలి అనేది. సో బేసిక్గా మనకు ఒక ట్రెడిషనల్ మైండ్ సెట్ ఏంటి మన వాళ్ళది? సో ఒక మనీని సేవ్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత ఒక ఇల్లు కొనాలి, ఆ తర్వాత రిటైర్ అవ్వాలి. ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్. ఒకప్పుడు మన తాతలు 2 తరాలకు సరిపడా సంపాదించి దాచిపెట్టేవాడు. తర్వాత మన పేరెంట్స్ వచ్చేసరికి మన తరానికి సరిపడా దాచిపెట్టారు. ఇక మనం వచ్చేసరికి మాక్సిమం పిల్లల్ని చదివేయటం వరకు చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఏం చేస్తారు అంటే అసలు ఎవరికి తెలియదు. అంటే ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు ఈ మోడర్న్ మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంది? ఎక్స్పీరియన్స్ ద లైఫ్, ఫోకస్డ్ స్పెండింగ్. వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని ఎర్లీ ఏజ్లో ఎక్స్పీరియన్స్ చేయాలన్న దాంతో ఈవెన్ ఎవరినేందుకు మనం కూడా అంతే ఉన్నాం అనుకోండి. సో ఫోకస్డ్ స్పెండింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడున్న ఎకానమీ అంతా కూడా సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఎకానమీ. జిమ్ సబ్స్క్రిప్షన్, మీల్ పాస్ సబ్స్క్రిప్షన్, అదేంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్. ఇప్పుడున్న ఎకానమీ అంతా కూడా సబ్స్క్రిప్షన్ బేస్డే. అండ్ కన్వీనియన్స్ ప్రియారిటైజ్డ్. అంటే నేను ఇంట్లోంచి కదలకుండా, నా టైం అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా నా డోర్ స్టెప్ దగ్గరకు వచ్చి డెలివరీ అయిపోవాలి. కన్వీనియన్స్ బేస్డ్ ఎకానమీ. అండ్ టైం వాల్యూడ్ ఓవర్ ద మనీ. అంటే మనకు డబ్బు కంటే కూడా టైం యొక్క విలువ అని నమ్మేటువంటి రోజుల్లో ఇప్పుడు మన జనరేషన్ అనేది ఉంది. సో వీటి బేసిస్ మీద ఇప్పుడు మనం కొన్ని ఎనాలిసిస్ చేయబోతాం. కీ బిహేవియర్ ట్రెండ్స్ ఫ్రమ్ 2020 to 2025 ఏం జరిగింది. ఇప్పుడు బేసిక్గా మనకి ఈ సంవత్సరాల్లో కన్వీనియన్స్ ఎకానమీ అనేది ప్రాపర్గా బిల్డ్ అయింది. అంటే స్విగ్గీ, జెప్టో, జొమాటో, బ్లింకిట్, ఓలా, ఊబర్, ర్యాపిడో, XYZ కన్వీనియన్స్ బేస్డ్. తక్కువ మన ఇక్కడికి వచ్చేయంగా నన్ను ఎక్కేయగలుగుతాం. ఇన్ఫాక్ట్ ప్రపంచ దేశాల్లో లేనటువంటి కన్వీనియన్స్ మన ఇండియాలో ఉంది. అంతటి కన్వీనియన్స్ మన దగ్గర ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే చీప్ లేబర్ ఫోర్స్. సో తక్కువ రేటుకే కన్వీనియన్స్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా వ్యాపారాలు మొదలైనాయి. సో కన్వీనియన్స్ బేస్డ్ ఎకానమీ. తర్వాత ఏమైంది? సస్టైనబిలిటీ బేస్డ్. అంటే మనకి గ్రీన్ ఎనర్జీస్, ఈవీస్ ఇటువంటివన్నీ కూడా బిల్డ్ అవడం మొదలుపెట్టాయి. ఇప్పుడు 2 వీలర్ అంటూ కొంటే ఎవరు కూడా పెట్రోల్ వెహికల్ కంటే కూడా డైరెక్ట్గా బ్యాటరీ బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు హెల్త్ అండ్ వెల్నెస్, దీని మీద అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. సో జిమ్ బేస్డ్ మెంబర్షిప్స్ అవ్వచ్చు, ఆర్గానిక్ ఫుడ్ అవ్వచ్చు, మెంటల్ హెల్త్ అవ్వచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్ అంటూ ఓపెన్ చేసామని అంటే కంప్లీట్గా వాటి గురించే. మనం అదేంటి డైట్ తీసుకొని ఎట్లా స్లిమ్గా అవ్వాలి, లేకపోతే జిమ్ ఎలా చేయాలి, లేకపోతే మెంటల్ హెల్త్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఆర్గానిక్ ఫుడ్ అని పేరు పెడితే చాలు ప్రైజెస్ అనేవి తప్పని పైకి పెరిగిపోతాయి.
సో బేసిక్ అటువంటి ఒక ఎకానమీ బిల్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఫిన్టెక్ కంపెనీస్, ఏఐ టూల్స్. ఈ రోజు మొత్తం నడుస్తుంది. ఈ రోజు ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ ఫిన్టెక్. అండ్ దాంతో పాటు ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఫిన్టెక్ అంటే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కంపెనీస్. సో బేసిక్ ఈ ప్రక్రియ మొత్తం మనకి ఏ విధంగా అడ్వాంటేజ్ అయిపోతుంది అన్న దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ గా మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది, బిహేవియరల్ చేంజెస్ జరుగుతుంది. సో దాంతో మనం ఏం చేస్తాం, కన్స్యూమర్ యాక్షన్స్ ఏంటో డిసైడ్ చేస్తాం. కన్స్యూమర్ యాక్షన్స్ అన్ని కూడా ఏం చేస్తాయి ఫైనల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్యూమర్ యాక్షన్స్ ఏంటి, మెంబర్షిప్ బేస్డ్ బిహేవియర్, జిమ్ బేస్డ్ బిహేవియర్, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్యూమర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ బిహేవియర్ కాస్త ఏం చేస్తుంది, స్పెండింగ్ ఆర్ పర్చేసింగ్ కి తీసుకొని వస్తుంది. సో బేసిక్ గా అది మెంబర్షిప్స్ కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, లేకపోతే కన్వీనియన్స్ లైక్ ర్యాపిడో లాంటివి కావచ్చు. సో ఒక పర్చేస్ డెసిషన్ తీసుకునే విధంగా చేస్తాయి. ఆ పర్చేస్ డెసిషన్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, కంపెనీస్ కి ఒక రెవెన్యూని బిల్డ్ చేస్తాయి. సో ఆ కంపెనీకి రెవెన్యూ బిల్డ్ అయితే ఏమవుతుంది, ప్రాఫిట్ బిల్డ్ అవుతుంది. ఆ ప్రాఫిట్ బిల్డ్ అయితే ఏమవుతుంది, స్టాక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు జొమాటో అనేది నిఫ్టీ 50లోకి వచ్చింది. అది నిఫ్టీ 50లోకి రావటమే డైరెక్ట్ గా ఒక నిఫ్టీకి సంబంధించినటువంటి పిఎస్ నే చేంజ్ చేసి పడేసింది. సో అదేమన్నా తప్ప అని అట్లా చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు బేసిక్ గా కంపెనీ సైజెస్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అటు స్విగ్గీ కానీ, జొమాటో కానీ కంపెనీ సైజులు ఏ సైజులో పెరుగుతున్నాయి. సో బేసిక్ గా వాటి మీద అంత ఫోకస్ అంటే అంత ట్రస్ట్ ఉంది. పిఈ పెరుగుతుందంటే మీనింగ్ ఏంటి, వాటి యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్ ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయని ఒక హోప్ జనాల్లో ఉండటం వల్ల విపరీతంగా బయింగ్ చేసి దాన్ని పెంచుతున్నారు. సో బేసిక్ గా ఈ ప్యాటర్న్ ఎప్పుడైనా మనం గమనించాలి. ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకుంటూ పోతే మనకు కావాల్సినటువంటి సెక్టార్స్ అన్ని కూడా మనకు మార్కెట్లో దొరికేస్తాయి. సో ఇప్పుడు ఎటువంటి కంపెనీస్, ఎటువంటి సెక్టార్స్ అన్ని కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బిహేవియర్స్ ఏంటో చూద్దాం. మనకి ఏమేమి బిహేవియర్స్ మాట్లాడుకున్నాం, కన్వీనియన్స్ అండ్ స్పీడ్, హెల్త్ ఫోకస్, డిజిటలైజేషన్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ జరిగిన దాని ప్రకారం కన్వీనియన్స్ అండ్ స్పీడ్ కి మన దగ్గర ఉండేటువంటి సెక్టార్స్ ఏంటి, క్విక్ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, ఇవి మన సెక్టార్స్. సో అందులో మనకి ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి, జెప్టో, డెలివరీ, జొమాటో, స్విగ్గీ, ఇటువంటి కంపెనీస్ ఉంటాయి. హెల్త్ ఫోకస్డ్ అంటే ఏముంటాయి, హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాప్స్. సో బేసిక్ ఇంతకు ముందు కంపేర్ చేసి డయాగ్నోస్టిక్ సెంటర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది మీరు గమనిస్తే. అంటే సెల్ఫ్ హెల్త్ చెకప్, సొంతంగా వెళ్ళి చెకప్ చేయించుకోవటము, ఇదంతా కూడా పెరిగింది. వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ డేస్ ఇప్పుడు హాస్పిటలైజేషన్ హాస్పిటల్స్ అంతా కూడా కార్పొరేట్ అయిపోయింది. ఇంతకుముందు అంతా చిన్న చిన్నగా ఉండేవి, ఇప్పుడు అంతా కూడా ఎవ్రీథింగ్ బికేమ్ కార్పొరేట్. సో బేసిక్గా దానివల్ల హెల్త్ కేర్ సెగ్మెంట్ అండ్ ఫిట్నెస్ బేస్డ్ టెక్ కంపెనీస్, కల్ట్ లాంటివి, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా బాగా ఎవాల్వ్ అవుతున్నాయి. హెల్తిఫైమి, ప్రాట్కో, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా బాగా ఎవాల్వ్ అవుతున్నాయి. డిజిటలైజేషన్, సాస్, క్లౌడ్ ఇన్ఫ్రా, సో ఇవి సెగ్మెంట్స్. దానికి సంబంధించినటువంటి జోహో, ఇటువంటి కంపెనీస్. అండ్ తర్వాత వచ్చి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీన్ లివింగ్. సో బేసిక్గా ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, దానికి సంబంధించి ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి, ఫిన్టెక్ అండ్ ఇన్సూరెన్స్ టెక్ కంపెనీస్ అంటే ఏంటి, పాలసీ బజార్ లాంటివి, జిరోదా లాంటివి. అండ్ తర్వాత వచ్చేసరికి గ్రీన్ లివింగ్, ఈవీస్ అండ్ రెన్యూబుల్, ఈ సెక్టర్స్ లోకి వస్తాయి. అక్కడ ఉన్నది ఏంటి, ఓలా ఎలక్ట్రిక్, M&M, అఫ్ కోర్స్ కొంతవరకు టాటా, అండ్ దాంతోపాటు టాటా పవర్, ఇటువంటి అన్ని కూడా. ఈవెన్ దానికి సంబంధించిన యాక్సిలరీస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కానీ, సో ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా. సో ఇప్పుడు చూసారా, మనం చేసేటువంటి ఒక కామన్ హ్యూమన్ బిహేవియర్ లో ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు లీడింగ్ కంపెనీస్ గా మారాయి. సో బేసిక్గా ఈ విధంగా హ్యూమన్ బిహేవియర్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి సెక్టార్స్ ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సో ఫైనాన్షియల్ ప్లానింగ్ యాజ్ ఎ బ్యాక్ బోన్. సో మనం ఏం చేసినా కానీ జస్ట్ అట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం దయచేసి పెట్టకండి. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సో ఎప్పుడైనా కానీ ఒక క్లియర్ గోల్స్ ని సెట్ చేసుకోండి. గోల్ ని సెట్ చేసినప్పుడు దాంట్లో వాటిని బ్రేకప్ చేసుకోండి. రిటైర్మెంట్, ఎడ్యుకేషన్, ట్రావెల్, ఇండిపెండెన్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేసుకోండి. వాటికి టైం ఫ్రేమ్స్ పెట్టుకోండి. దానికి ఎంత అమౌంట్ అవసరం ఉందో సెట్ చేసుకోండి. ఎంత అమౌంట్, ఎంతెంత CAGR క్రియేట్ చేస్తే అక్కడికి రీచ్ అవుతామో కూడా క్యాలిక్యులేట్ చేసి పక్కగా పెట్టుకోండి. సో దాని బేసిస్ తోటి యాక్సలరేట్ ద గ్రోత్. బిహేవియర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఫర్ టార్గెటెడ్ రిటర్న్స్. ఇప్పుడు మనం కావాల్సిన టార్గెట్స్ ని ఫుల్ఫిల్ చేయాలంటే డెఫినెట్ గా పెద్ద రిటర్న్స్ కావాలి. అటువంటి రిటర్న్స్ కావాలంటే ఏం చేయాలి, బిహేవియరల్ చేంజెస్ అంటే ఇవి నెక్స్ట్ గ్రో కాబోతున్న సెగ్మెంట్స్. సో ఆ సెగ్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాటిల్లో పెట్టాలి. తర్వాత బ్యాలెన్స్ యువర్ రిస్క్. సో బేసిక్ గా ఎక్స్పోజర్ పెట్టేటప్పుడు కంప్లీట్ గా తీసుకువెళ్ళిపోయి ఏదో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే కంప్లీట్ గా మీ థీమ్ మొత్తం ఇలానే మెయింటైన్ అవ్వకూడదు. కొన్ని ట్రెడిషనల్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, కొన్ని బిహేవియరల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. సో దాన్ని కూడా రిస్క్ మిటిగేట్ చేసేలాగా మనకు తెలియదు కదా అవి ఎటువైపుగా మారిపోతాయి అనేది కూడా. సో దాంట్లో థ్రెట్స్ కూడా ఉంటాయి కొత్తగా వచ్చినప్పుడు. సో మొత్తం ఫుల్ ఏజ్ అలొకేషన్ ఇచ్చే విధంగా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ రిస్క్ మెథడ్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో దాంతో పాటుగా మన ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక పర్సంటేజ్ ఫార్ములా కూడా ఫాలో అవ్వండి. సో పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, ఒక 50% వరకు కూడా ఒక 50% వరకు కూడా ఒక ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్
అంటే మనకి ఎనర్జీస్, ఐటీస్, బ్యాంక్స్ ఇవి ఉన్నాయి కదా, అవి పెట్టుకున్న తర్వాత ఒక 10-20% ఏమన్నా బాండ్స్, గోల్డ్స్ లాంటివి పెట్టుకున్న తర్వాత ఒక 20-30% అలొకేషన్ బిహేవియరల్ వాటికి ఇచ్చినా కానీ అది మంచి గ్రోత్ కాంపౌండింగ్ అంటే గ్రోత్ కాంపోనెంట్స్ గా మనకి యాడ్ అవుతాయి. సో ద ఫైనల్ థాట్ మనం ఫైనల్ గా ఈ వీడియో నుంచి ఏం తీసుకోవాలి? సో బిహేవియరల్ సిగ్నల్ ట్రెండ్స్, హ్యూమన్ ప్యాటర్న్స్ ప్రిడిక్ట్ ద మార్కెట్ అండ్ ద డైరెక్షన్స్. అండ్ దాంతో పాటుగా ప్లాన్ ప్లస్ ఇన్వెస్ట్, అంటే ఇక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేశాక మనం ప్లాన్ కి అనుకూలంగా మనం దాన్ని ఆన్ ద గ్రౌండ్ రియాలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ని మన గోల్ ని మన ఇన్వెస్ట్మెంట్ ని ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ ని కొంతవరకు ఇన్లైన్ అంటే కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. డోంట్ ట్రై టు బీట్ ద మార్కెట్, ట్రై టు బీట్ యువర్ గోల్స్. అప్పుడే మనం ప్రాపర్ గా ఈ ఏదైతే ఫైనాన్షియల్ జర్నీ ఉందో మనం అప్పుడు ప్రాపర్ గా దాంట్లో ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ గా నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసరికి ఫస్ట్ మీరు మీ గోల్స్ అన్నిటిని కూడా డాక్యుమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, గో టు యువర్ ఫైనాన్షియల్ ప్లానర్, సిట్ విత్ హిమ్, టాక్ టు హిమ్, ఐడెంటిఫై యువర్ గోల్స్, రైట్ డౌన్ యువర్ గోల్స్. అన్ని రాసుకోండి, లేదా మీరే రాసుకోండి, రకరకాల టూల్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి వాడుకొని చేసుకోండి. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి, ఆ తర్వాత బిహేవియర్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్ యువర్ గోల్స్, డాక్యుమెంట్ ద హ్యూమన్ బిహేవియర్ అండ్ ట్రై టు ఐడెంటిఫై ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లింక్. మీ గోల్స్ ని మీ ఇన్వెస్ట్మెంట్స్ ని లింక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధానంగా మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కనుక చేసినట్లయితే డెఫినెట్ గా మనకి రిటర్న్స్ రావడానికి స్కోప్ దొరుకుతుంది. ఈ వీడియోని డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.